వచ్చిందంటే అది వాళ్ళ సంస్కృతి ఏంటనేది అర్థమవుతుంది. రేపు నీ పరిస్థితి కూడా గ్రామాల్లో కూడా మన పరిస్థితి కూడా అట్లా నీచంగా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు జనగాం ప్రజలు నాకు తెలుసు, అభిమానం విశ్వాసం ఉన్న జనగాం నియోజకవర్గ ప్రజలను కూడా నాకు తెలుసు. మంచిని కోరుకుంటారు, ఎప్పుడు కూడా చెడుని కూడా కోరుకుంటారు. మనం జనగాం జిల్లా డెవలప్మెంట్ చేశాం. ఏందండి, అడుగులతో మెడికల్ కాలేజ్ ఇచ్చాము, అడుగులతో అన్ని కార్యక్రమాలు చేశాడు, నీళ్ళు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. దయచేసి నేను కార్యకర్తలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి. మనం దించవలసిన పని లేదు. వాళ్ళే తగాద పెట్టుకొని బదాన పడే రోజు వస్తుంది, బదాన పడే రోజు వస్తుంది. వాళ్ళు దిగుతారని నేను చెప్పా. వాళ్ళు దిగుతారా వాళ్ళకే వాళ్ళ జోలికే పోం మనం, వాళ్ళ చూపు కూడా పోం మనం. వాళ్ళే తగాద పెట్టుకున్నందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ నాయకుల్లో పట్టిన సమయం లేదు. ఇవాళ కృష్ణా జిల్లాలు ఉన్నాయి, రేపు గోదావరి జిల్లాలు కూడా ఉంటాయి. నాకు తెలుసు కృష్ణా జిల్లాలు 10 ఏళ్ళు పాపం కేసీఆర్ గారి మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా ఇంతంత సందు పెట్టలేదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా సందు కూడా పెట్టాడు. వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా ఎంత కార్యక్రమం చేసినా సందు పెట్టకపోతే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు ఒప్పజెప్పిందంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు వాళ్ళు భయపడి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మహారాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గోదావరి నీళ్ళని బాబ్లీ ప్రాజెక్టు కట్టి మొత్తం ఆపుతూ సుక్కని నీళ్ళు లేకుండా చేస్తే ఇలా వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్దలు కడియం శ్రీహరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నిలబడ్డ వాళ్ళందరూ కూడా ఇక్కడ వెళ్ళి పెట్టారు. దయచేసి అక్కడికి రావాలి, కుర్చీలు లేకపోతే అక్కడ వచ్చి కూర్చోవాలి. ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ప్రభుత్వం లేదనేది కార్యకర్తల లోపల మీరు బాధ పెట్టుకోవద్దు. మనం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. నేను కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తున్న కేసులు పెడుతున్నానో, అది చేస్తున్నానో, ఇది చేస్తున్నానో భయం మనసు నుంచి తీసేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నీచమైన ప్రభుత్వం, నీచమైన నాయకులు ఉంటారు, దాంట్లో నాకు తెలుసు. మీ అందరికీ అండదండలు ఉండేందుకు జనగాం జిల్లాలో అక్కడ హరీష్ రావు గారు ఉంటాడు, ఇక్కడ కడియం శ్రీహరి గారు ఉంటారు, పల్ల రాజశేఖర్ గారు ఉంటారు. నేను కూడా అండదండలు ఉంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏ కష్టం వచ్చినా ఆదుకున్నందుకు సిద్ధంగా ఉంటాం. మీకు ఏ చిన్న ప్రోగ్రాం పెట్టినా నాకు పదవి లేకుండా మొదటి నుంచి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా కాబట్టి నాకు ఎంతో కొంత అవగాహన ఉన్నది. మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నందుకు సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రెండవది, మనం కూడా కొన్ని మార్పులు తెచ్చుకోవాలని హైకమాండ్కి మనం సూచన చేశాం. అది కూడా సిస్టమ్ ఉన్నది. మన పదవులు వేయకపోవడం అనుకోండి, జిల్లా పార్టీ కమిటీని కరెక్ట్గా నడిపేయకపోవడం ఏంటి, మండల కమిటీని గ్రామ కమిటీని కూడా పటిష్టంగా చేయకపోవడం కొన్ని లోపాలు జరిగినాయి. ఆ లోపాలన్నీ సవరించుకొని మండల కమిటీని, గ్రామ కమిటీని, జిల్లా కమిటీని, రాష్ట్ర కమిటీని కూడా క్లియర్గా సమీక్ష చేసుకొని అందరం ముందుకు పోయేందుకు సిద్ధంగా పార్టీ కూడా నిర్ణయించుకున్నాడు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా రోజు పార్టీ ఆఫీసులో కూర్చొని మనతో సమీక్ష చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈ కార్యక్రమంలో ఎందుకంటే దయచేసి నాకు క్షమించాలి, నాకు వేరే ప్రోగ్రాం ఉన్నది కాబట్టి అనుమతి ఇవ్వవచ్చుగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.